హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ పండగ పనులు అయిపోయి ఉండొచ్చు ఈ పాటికే. నాకు కూడా పండగ పనులు అయిపోయినాయండి. శుభ్రంగా ఇల్లు కడిగేసుకుని దులిపేసుకున్నాను. కాకపోతే కిచెన్ మటుకు కొంచెం డీప్ క్లీనింగ్ చేసుకున్నానండి. అంటే డబ్బాలన్నీ తీసి తోముకుని పెట్టుకున్నాను. ఎందుకంటే మా కిచెన్ చాలా చిన్నదండి. ఎందుకంటే మనకి ఇంకో కిచెను దీనికి లెంత్ డబ్బాలు పెట్టుకునే కబోర్డ్‌కి లెంత్ ఎంతో ఉండదనమాట. తక్కువ ఉంటుంది గ్యాపు. అందుకు వంట చేసుకున్న నూనె, ఆయిల్ అంతా డబ్బాల మీద పడిపోతూ ఉంటది. అందుకే జిడ్డెక్కిపోతూ ఉంటాయి. దానికి తగ్గట్టు రోడ్డు మీద ఇల్లేమో ఇంకా అసలు దుమ్ము కూడా పట్టేస్తూ ఉంటది. అందుకు పండగలప్పుడు మట్టికి కొంచెం కిచెన్‌లో ఉన్న డబ్బాలు మట్టుకు తీసి తోముకుంటాను. మనం ఇల్లు ఎంత క్లీన్ చేసుకున్నా, ఎంత నీట్‌గా పెట్టుకున్నా సరే, కొన్ని కొన్ని చిన్ని చిన్ని పనులుంటాయండి. ఆ పనులు చేసుకుంటేనే పండగ అందం వస్తదనమాట. అంటే పండగ కళ వస్తది. ఆ చిన్ని చిన్ని పనుల్లోనే అందమంతా దాగుంటది. అదే నేను గడపకి ముగ్గు పెడదామని చెప్పి చేస్తున్నాను. ఆ చిన్ని చిన్ని పనులే చేస్తున్నాను ఇప్పుడు నేను వీడియో అంతాని. పసుపు, కుంకుము, ఇంగోండి వరిపిండి నేను కొంచెం వరిపిండి ఆడుకుంటాను ముగ్గు పెట్టుకుంటాకి. ఇదో డబ్బాలో తీసుకోవాలి. ఇంకా తీసుకోలేదు. ఇందాకే ఆడి పెట్టానక్కడ. పసుపు, కుంకుమ అయితేనేమో ప్యాకెట్‌లో ఉన్నాయి ఏంటో అనుకోవద్దు. ప్యాకెట్లు ఏంటంటే సారి పెడతారు కదండీ! నేను ఆ సారి పెట్టినవి అలా ఒక గిన్నెలో దాసుకుంటాను. పసుపు, కుంకుమ గడపలకి యూజ్ చేసేస్తాననమాట అవి. సారి పెట్టినవి ఓ పక్కన పెట్టుకొని పసుపు ఇలా గుమ్మానికి పసుపు రాసుకుంటాను కదా! వారం వారం రాస్తాను గడపకి. అప్పుడు యూజ్ చేసేస్తాననమాట. అందుకు సారిలో పెట్టిన పసుపు, కుంకుమ పక్కన పెట్టుకుంటాను. ఇంకా వాటర్‌లో కొంచెం సెంటేసాను గమనించారో లేదో మీరు. గడపకి పసుపు రాసి బొట్లు పెట్టినప్పుడు సెంటు ఏస్తే గనకండి మన గుమ్మాలోకొస్తారు కదా! ఎవరైనా సరే ఆ గుమ్మం దాటే మన లోనకి రావాలి. ఎవరొచ్చినా సరే వాళ్ళకి కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వస్తది. అంటే మంచి సువాసనొస్తది. రావడంతో కొంచెం పాజిటివ్ ఫీలింగ్స్‌తో ఇంట్లోకొస్తారనమాట. అంటే ఇంట్లోకి ఎవరొచ్చినా సరే మంచి స్మెల్లొస్తది. అందుకు కొంచెం సెంటేసుకుంటాను నేను. నచ్చితే గనక మీరు కూడా ఫాలో అవ్వండి. గడపైతే ఇంగోండి రీసెంట్‌గానే చేయించారు. చెప్పాను కదండీ! సిమెంట్ గడప అని చెప్పి దానికి కలరేసాను నేనే. యెల్లో కలరేసుకున్నాను. నిజంగా ప్యాచ్ వర్క్ పూడ్చడానికి చాలా కష్టమయిందండి. కాపోతే నేనే పెయింటేసుకోవడం వల్ల నాకు నచ్చినట్టు యేసుకున్నాను. యెల్లో కలర్ యేసేసుకున్నాననమాట. మొత్తం కిందకి వరకు పాతకాలపు మోడలొస్తది కదా! అని చెప్పి పాతకాలపు గడపలుండేవి చూసారా పెద్ద పెద్దగా ఉంటాయి. అలా ఆ లుక్కొస్తది. అలాగే ప్యాచ్ వర్క్ కూడా కవరవుతది అని చెప్పి యెల్లో కలర్ కిందకేసేసుకున్నాను. అలాగే కింద చూసారా బోర్డరు అది స్టిక్కర్ అనుకుంటారేమో, స్టిక్కర్ కాదండి. నేను చాలామంది ఇళ్ళల్లో చూసాను ఈ మధ్యన బావుంటుంది ట్రెండీగాని. కాపోతే టైల్స్ ఉన్నవోళ్ళు అంటించుకుంటారనమాట. రెడ్ కలర్ స్టిక్కర్ మీద వైట్ కలర్ పిలికల ముగ్గులా వస్తుంది బోర్డరు. చక్కగా టైల్స్ ఉన్నవోళ్ళు ఇంటికి బోర్డర్ కింద అంటించుకుంటున్నారు ఇంట్లో. చూడ్డానికి చాలా బావుంటుంది. మాదేమో గరిగినేల అంటించేటట్టు అలాగా స్టిక్కర్ అంటుకోదు. ఇంకా సరే అని చెప్పి నేనే రెడ్ కలర్ పెయింట్ ఉంటే అలా ఏసి చాక్ పీస్‌తో ఇలా మెలికల ముగ్గు పెట్టాను. చూడ్డానికైతే భలే ఉంది కదండీ! నాకైతే నచ్చింది. ఇంకోండి ఇంకా ఖాళీ లేక పువ్వులుని పెయింటు ఏయలేదు ముగ్గులేయలేదనమాట పెయింట్‌తో. ఖాళీ అయ్యాక వెయ్యాలి. గడప మీద ఒకటి, కిందొకటి పెయింటేస్తాను. ఇంకా పసుపు రాసి బొట్లు పెడుతున్నానండి. అదొకటి పసుపు, కుంకుమ అంటండి చాలా ఒబ్బిడిగా వాడుకోవాలంట మన ఆడవాళ్ళం. ఈ విషయం అయితే నాకు మా అమ్మ చెప్పింది. మా అమ్మకేమో ఆళ్ళ అమ్మమ్మ చెప్పిందంటండి. పసుపు, కుంకుమ ఆడవాళ్ళు చాలా ఒబ్బిడిగా వాడుకోవాలంట. ఒబ్బిడిగా అంటే మనం కింద పైన ఒలిగిపోయేటట్టు ఎగాదిగా కింద పైన పాడేసి, వంపేసి, జల్లేసి ఆ విధంగా యూజ్ చేయకూడదంట పసుపు, కుంకుమ. చాలా లిమిట్‌గా తక్కువగా వాడాలంట. ఎలా పడితే అలా పాడేయకూడదంట. ఎందుకంటే విలువైన సరుకు చూసారా మనం ఎప్పుడన్నాని పసుపు, కుంకుమ కాకుండా మనం ఏదన్నా విలువైన సరుకు ఏదన్నా ఉందనుకోండి దాన్ని ఎంత ఒబ్బుడుగా వాడతాం, లిమిట్‌గా ఏస్తాం. లిమిట్‌గా వాడతాం అన్నమాట. చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడతాము. మనకు ఏదైనా విలువైన సరుకైతే. మరి పసుపు, కుంకుమ కూడా మన ఆడవాళ్ళకి చాలా విలువైన సరుకు కదండీ! అందుకంట వాటిని ఒబ్బిడిగా వాడుకోవాలంట. కింద పైన వంపకుండా ఉండాలని మా అమ్మ చెప్పింది నాకు. మా అమ్మకేమో ఆళ్ళ అమ్మమ్మ చెప్పిందంటండి. అందుకు నేను కూడా పసుపు, కుంకుమ అసలు చాలా జాగ్రత్తగా వాడతాను. ఎక్కువ యూజ్ చేయను. తక్కువగా వాడతాననమాట. తక్కువగా వాడతాను. ఎక్కువగా కింద పైన వంపడం అలాంటివి చేయకూడదంట. ఇంకా పసుపు రాసేసి బొట్లు కూడా పెట్టేసుకున్నానండి. ఇదిగో ఈ విధంగా వచ్చింది చూడ్డానికి. భలే అనిపించింది కదా! ఫస్ట్ చూసారా అసలు ముగ్గు లేనప్పుడు బోడిగా అనిపించింది. ముగ్గు పెట్టేసరికి మంచి లుక్ వచ్చింది కదా! మంచి అందం వచ్చేసింది. చూడ్డానికి గుమ్మం అయితేను. ఇంక తర్వాత ఇంకా పసుపు రాసేసి బొట్లు పెట్టేసి ఇంకా తులసమ్మ దగ్గర ఒకటి పెట్టాలండి. తులసమ్మ దగ్గర అయితే నేను పండక్కే పెడతాను. వారం వారం పెట్టనండి. వారం వారం గడపకి పెడతాను గానీ తులసమ్మ కాడ పెట్టను నేను. ఓన్లీ లక్ష్మీదేవి ఉంటది కదా తులసమ్మకి. ఆవిడ మట్టికి బొట్టు పెడతానంతే. తులసమ్మకి ఇంకా అస్తమానం వారం వారం పసుపు రాసి బొట్లయితే నేను పెట్టను. ఎందుకంటే మొక్క కదండీ! పసుపు, కుంకుమ
ఎక్కువ వే పొడి కదా! వేడి కదా! దానివల్ల మొక్కలు పాడైపోతాయండి. నాకేమో చుట్టూరు మొక్కలొకటుంటాయేమో, ఇంకా అందుకనే పసుపు, కుంకుమ పెద్దగా రాయను. తులసమ్మకి పండగప్పుడే అందంగా ఉంటదని చెప్పి కుండీకి మట్టికి పసుపు రాసి బొట్లెడతాను. వారం వారం అయితే ఇంకా ఎదర లక్ష్మీదేవికి, తులసమ్మ చెట్టుకి మట్టికి చిన్నగా బొట్టు పెడతానంతే. ఇంక పసుపు, కుంకుమ ఇంకా ఇయాల పండగ కదా మరండి సంవత్సరాది కాబట్టి, ఇంకా ఈట్లికి కూడా పసుపు రాసి బొట్లెడదామని చెప్పి పెడుతున్నాననమాట. మన తులసి మొక్క న్యూ లుక్ వచ్చేసింది కదా పూర్తిగాని. అసలు ఫస్ట్ వీడియో చూసినప్పుడు ఎలా ఉండేది మనది, ఇప్పుడు చూడండి మొక్కలు భలే పెరిగినాయి, చక్కగా అందంగా ఉన్నాయన్నమాట. ఇందులో ఏది నేను కొనలేదండి. అన్నీ కూడా వేస్ట్ మెటీరియల్‌తో తయారు చేసిన కుండీలే. మీరు వెనకాల గమనించారా? మన రాసి ప్లాంట్ పవరు చేశాను కదా! ప్లాంట్ టవరు వెనకాల ఉంది చూసారండి? అది ప్లాంట్ టవర్ కూడా నేను చేసి వీడియో పెట్టాను. ఇంక ఇవన్నీ ఈ మధ్యన చేసినవి అన్నీ కూడాని. ఇదివరకైతే అసలు ఏం ఉండేది కదా! ఓన్లీ తులసమ్మ ఒకటే ఉండేది. ఇంక తర్వాత ఇయన్నీ కూడా నేనే మెలికలు ముగ్గు పెట్టుకుని, ఇయన్నీ వేస్ట్ డబ్బాలు, బాల్చాలు ఇవన్నీ ఉంటే ఇవన్నిటిలతో మట్టేసి వీటికి కొంచెం నువ్వులుక్కిచ్చి మొక్కలేసాను. చూడ్డానికైతే భలే ఉందండి. చాలా బావుంది. ఇంకా కొన్ని తయారు చేశాను. కాపోతే నేను ఖాళీ లేక ఇందులో పెట్టలేదు. వాటికి కూడా పెట్టినప్పుడు వీడియో తీసి పెడతాను. లాంగ్ వీడియో ఒకటి అది కూడాని. ఒక్కటి కూడా నేను కొనలేదండి. మొక్కలు కూడా ఒక్కటి కూడా నేను కొనలేదు. ఇవన్నీ మామూలుగా గార్డెన్‌లో మనకు బయట ఉండేవే. వాటినే తెచ్చి ఏసాను. కానీ భలే బతికినాయండి. చిన్న చిన్న కుండీలన్నా బతికినాయి. ఇంకా తులసమ్మ కాడ కూడా నేను ఇగోండి ఇలా పెట్టాననమాట. ఇంగో చాక్ పీస్‌తో ముగ్గు పెట్టేసుకొని ఇంకిలా పెట్టాను. ఇది ఇంకిలా చక్కగా ఒక వారం రోజులు అలాగే ఉంటది అందంగాని. ఇంగోండి మొత్తం ఇంక తర్వాత ఇంకో మామిడాకులండి. మామిడాకులు ఒకటి మనం గుమ్మానికి చూడండి ఎన్ని మంచి మంచి పూసల దండలు కట్టినా, ఎన్ని గవ్వలు కట్టినా, ఎంత క్రియేటివిటీగా చేసి ఎన్ని దండలు ఎలాడదీసిన గుమ్మానికి మామిడాకొచ్చిన అందం రాదండి. మామిడాకు కడితేనే ఆ అందం అనమాట. నాకైతే అసలు ఏ పండగొచ్చినా మామిడాకు మట్టుకు ఎలాడగట్టేస్తాను గుమ్మాలోని. మాది విలేజ్ కదండీ! అన్నీ దొరుకుతాయి. పాపం సిటీలో వాళ్ళైతే కొనుక్కోవాలి. ఇలా కట్టుకుంటే గనకండి మనకు ఆకులు కూడా తక్కువ పడతది. కాబట్టి పొట్టు మామిడాకులు కట్టినప్పుడు మట్టుకు ఇలా కట్టండి. టైం కూడా మనకు కలిసొస్తది. కాబట్టి మామిడాకులు కూడా తక్కువ పడతాయి. మామిడాకు అలా కడితే నాకు అందం తోరణాలు అంటారు కదా! మామిడి తోరణాలంటే అసలు అవే. అలా కట్టుకోవాలి. ఇంకా ఇక్కడికొచ్చేసరికి ఇంకొంచెం పెద్ద గది, చిన్న గదికి కూడా లోన కడుతున్నానండి. ఉన్నాయి మామిడాకులు కదా అని చెప్పి కడుతున్నాను. అక్కడ వినాయకుడు ఉన్నాడు చూసారా గుమ్మానికి పెట్టింది. అయి శుభలేఖలకి వస్తున్నాయి కదండీ ఈ మధ్యన. వాటిని అలా గుమ్మాలకి అంటించాననమాట. చూడడానికి భలే అందంగా అనిపించినియి. ఇక్కడేమో చిన్న గుమ్మానికి కూడా వాటికి కడుతున్నాననమాట. అయ్యేమో మా తనుష్‌గాడు గిలిగిచ్చకాయలండి. చిన్నప్పుడు ఆడు 5వ నెలప్పుడు కొన్న గిలిగిచ్చకాయలనమాట అయ్యి. ఇంకా ఇగో వీటిలికి మేకులుంటాయి గదా! పండగ కాబట్టి ఎడతన్నాను. లేనప్పుడేమో ఆ కొంకీలు ఏసగా ఉంటున్నాయని చెప్పి అప్పుడు దాసిన గిలిగిచ్చకాయలు ఇంక అప్పటినుంచి నేను ఆటిలికే పెట్టేసి ఉంచాను. అవి చూడ్డానికి భలే అందంగా ఉంటాయనమాట. అంటే ఆ మేకులు కనపడకుండా చూడ్డానికి అందంగా ఉంటాయి. మా పిల్లోడు 5వ నెలప్పుడు పిల్లోడు కొన్నప్పుడు గిలిగిచ్చకాయలనమాట ఇవి. వాటిని అలా జాగ్రత్తగా దాసి ఆ కొంకీలకి ఎలాడదీస్తున్నాను. అవి లేపోతే చూడండి ఎంత ఏసగా ఉందో. ఇప్పుడు పండగ కాబట్టి తోరణాలు కడుతున్నాం. పండగ లేకపోతే అవి ఏసగా ఉంటాయి కదా! మేకులు గట్టాని. అందుకని ఆ గిలగిచ్చకాయలు ఎలాడదీస్తూ ఉంటాననమాట ఏస లేకుండాని. ఇంగోండి చిన్న గదిలోని, పెద్ద గదిలో కూడా మామిడాకులు కట్టాను నేను. ఇవేమో ఇయ్యండి మనకి ఈ మధ్యన వాడుతున్నారో లేదో నాకైతే తెలీదు గానీ, ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఇవి బాగా వాడేవారు పువ్వుల దండలు ప్లాస్టిక్‌వి అనమాట. బంతిపూలనమాట. ప్లాస్టిక్ బంతిపూలు చాలా బావుంటాయండి ఇవి. నేనైతే ఇవి మీషోలో తీసుకున్నానండి. మొత్తం డజన్ ఉన్నాయనమాట దండలు. చూడ్డానికి బాగున్నాయని చెప్పి మీషోలో బుక్ చేశాను. నవరాత్రులు చేసుకుంటాను కదా! నవరాత్రులు చేసుకున్నప్పుడు అలంకరణకి యూజ్ అవుతది నాకు అని చెప్పి తీసుకున్నాను. రియల్‌గానే ఉంటాయండి. సడన్‌గా చూస్తే బావుంటాయి. అవి ఏం చేస్తానంటే నేను తీసుకుని దగ్గర దగ్గరగా ఒక 3 ఇయర్స్ అయిందండి. 400 పడ్డాయి అప్పుడు 12 దండలు కలిపి 400 అనమాట. ఇంగోండి నేను గుమ్మానికి కట్టాను కదా! ఇవి రెడ్‌వి, యెల్లోవి మళ్ళీనేమో యెల్లో, రెడ్ కలిపి సెట్ అనమాట. మొత్తం ఇయన్నీ కలిపి ఒక అర డజన్ ఉన్నాయి. అర డజన్ దండలు కలిపి నాకు ఆ రేట్ పడ్డది 400. గుమ్మానికి పండగ కదా అని చెప్పి పండగకి ఇవి పెడతానండి. మళ్ళా పండగ అయిపోగానే తీసేసి వాష్ చేసేసి లోన దాచేస్తాను. ఇంకా గుమ్మానికి అయిపోయింది కదండీ! ఇంగో ఇక్కడ ఇంకా మన గుమ్మాలకి ఎలా కట్టుకున్నామో మరి దేవుడి గుమ్మానికి కూడా కట్టాలి కదా! దేవుడి గుడికి కూడా మామిడాకులు కడదామని చెప్పి తీసి సర్దుతున్నాను.
మామిడాకులు కడదామని చెప్పి మాది చిన్ని దేవుడు గదండి. నేను చిన్ని దేవుడి గది కదా అని చెప్పి మామిడాకులు కట్టినప్పుడు అన్నీ సమానంగా చిన్న సైజు మామిడాకులు ఉంటాయి కదా బుల్లి బుల్లివి, అవి తీసి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుని దేవుడి గదికి కడదాం కదా అని చెప్పి పక్కన పెట్టాననమాట. అయిగోండి కడుతున్నాను. భలే చిన్న చిన్నగా భలే ఉన్నాయి ముద్దు ముద్దుగాని. ఇంగో చూడండి లుక్ బాగుంది కదా. మళ్ళీ ఇప్పుడప్పుడే పాడవ్వవు కూడా ఇవైతేను. అదే మనం రొబ్బలతో కట్టామనుకోండి అవి అస్సలు ఉండవు, పడిపోతూ ఉంటాయి డోర్ వేసినప్పుడు తీసినప్పుడు. మొత్తానికి పండగ అలంకరణ అయితే వచ్చేసింది మా ఇంటికి. పండగ కళ వచ్చేసింది. మొత్తం అన్నీ పండగకి సంబంధించి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. టోటల్‌గా లుక్ అయితే ఇలా ఉందండి. భలే ఉంది అసలు నాకైతే. ఇక చూసారా ఫస్టు ఎంత క్లీన్ చేసుకున్నా ఈ మామిడాకులు, ఈ దండలో పసుపు, గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఇవన్నీ చేసాక వచ్చింది. పసుపు రంగు దండ చిన్నది ఉంటే అదేమో కన్నయ్యకి వేసానండి. కన్నయ్య మెడలో పండగకి వేస్తాను. మామూలుగా అయితే రియల్ పువ్వులు తెస్తే అవి కూడా దండగుచ్చి వేస్తానండి. ఇంకా రియల్ పువ్వులు తీసుకురాలేదు ఈయన ఒరిజినల్‌వి. అందుకని ప్లాస్టిక్ యెల్లో కలర్ బాగుంది కదా అని చెప్పి కన్నయ్య మెడలో వేసాను. రాధమ్మ కన్నయ్య మెడలో వేసాననమాట. ఇంగోండి మొత్తం అంతా గుమ్మానికి గట్టని. ఆ గుమ్మానికి డమరుకం ఎలాడుతుంది గమనించారా? ఆ డమరుకం ఏమో శివయ్యది. మనకి శివయ్యకి కార్తీక మాసంలో అభిషేకం చేసినప్పుడు ఆ డమరకం వాయించుతాం అనమాట. డమరకం సౌండ్ అంటే శివయ్యకి చాలా ఇష్టం. ఇంగోండి దేవుడి గదిలో శంఖం ఉంది కదా, శంఖముని అంగోండి ఆ డమరకముని శివయ్యది అనమాట. మామూలుగా అయితే డమరకం కూడా నేను దేవుడి గదిలోనే పెట్టాలి. కాకపోతే దేవుడి గది చిన్నది మూల నాకు ఆ గుమ్మానికి అక్కడ పెట్టాను. గుమ్మం ఎదురుగుండా బాగుంటుందని. అది శివరాత్రికి మళ్ళీనేమో కార్తీక మాసంలో సోమవారాలప్పుడు శివయ్యకి అభిషేకం చేసినప్పుడు ఆ శంఖం ఊది ఆ డప్పు కొడతాం, ఆ డమరకం కొడతామన్నమాట. చాలా ఇష్టం అండి శివయ్యకి డమరకం సౌండ్ అంటే. వీడియో ఎలా ఉంది? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.